అందరికీ నమస్కారం. మన శ్రీమణి కవన సమీరంలో ఈనాటి నా కవిత ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది. బంధాలు అనుబంధాలు ఊపిరాడనివ్వలేదు. వెలుతురు కోసం చీకటిని ప్రాధేయపడుతూ కుప్ప తొట్టి దగ్గరే తపస్సు చేసేది. సృష్టించిన అమ్మ కాదు ఆ శుష్కించిన బొమ్మ. కన్న పేగు బంధాల పెనుగులాటలో నేల జారి భళ్ళున మొక్కలైపోయింది. కాసుల వంతులాటలో విసిగి వేసారి వీధుల పాలయ్యింది. నిన్న తల్లిని కాబోతున్నానని వెర్రవీగిన వెర్రిబాగుల తనం తలంపుకొచ్చి ఆ తల్లి గుండె గొంతుక అగాధంలో కూరుకుపోయింది. ప్రాణం నిర్దాక్షిణ్యంగా దేహం నుండి విడివడుతుంటే కూడిగొట్టబోతున్న దీపం మరణంతో యుద్ధం చేస్తుంది. ఆఖరి మజిలి ఒక దయనీయ ఘట్టానికి వేదికగా నిలిచింది. అమ్మను వదిలించుకోవాలని, అనురాగాన్ని విదిలించుకోవాలని రెక్కలొచ్చిన పక్షుల తగవులు పగలబడి నవ్వుతుంది. అమ్మ విగత శరీరం మౌనంగా మాట్లాడుతుంది. కనిపించిన వాత్సల్యం, భద్రం బిడ్డ, రోజులు ఏమాత్రం మంచిగా లేవు, అయినా అది మాతృత్వపు నైజం. అందుకే మన్నిస్తూనే మరలిపోయింది, ఆశీర్వదిస్తూనే ఆత్మల అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆమె వెళ్ళిపోయింది.